మేడం నమస్తే. నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాల పాటు పాస్పోర్ట్ ఇవ్వమని చెప్పి అయితే ఇచ్చింది. కింద ఏదైతే ప్రజాప్రతినిధుల కోర్టు ఉందో ఆ కోర్టు ఇచ్చిన తీర్పులో అదొక్కటి మాత్రమే ఊరట కలిగిందనుకోవచ్చు. ఏదైతే స్వయంగా వెళ్ళి పూచీకత్తు సమర్పించాలి 20,000, అలాగే 26 లోపే పర్యటనలు చేయాలి, మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి అంటూ కింద ఇచ్చిన కోర్టులో మాత్రం కింద ఏదైతే ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిందో ఆ కోర్టు ఇచ్చిన తీర్పులో ఇంకేం మార్పులు అయితే చేయలేదు మేడం. అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇది జగన్మోహన్ రెడ్డికి పాస్పోర్ట్ కష్టాలు రావడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు మేడం? మొట్టమొదటిగా ఆయనకి ఎప్పుడు సిబిఐ కష్టాలు ఉండేయండి. సిబిఐ కష్టాలు ఎలా ఉంటాయంటే సిబిఐ విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాలి, అది త్రూ కోర్టు ద్వారా. సో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? గతంలో జగ్గైపేటలో కళ్యాణ్ గారిని నిర్బంధించినప్పుడు రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీసా కావాలా, నేను కూడా ఏమన్నా ఆర్థిక నేరగాడినా ఏమన్నా, లేకపోతే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని కాగితం మీకు చూపించి అప్పుడు మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వాలా అని అడుగునటువంటి పర్వం అండి. ఇప్పుడు అదే కష్టాలు ఈయనకు వచ్చినాయి. పాస్పోర్ట్ కావాలా అన్నటువంటి ఆ వ్యక్తి ఈరోజు పాస్పోర్ట్ లేనిదే పని జరగని పరిస్థితి ఈయనకి. లండన్ ట్రిప్లో 5 ఏళ్ళు అక్కడే ఉండే అవకాశాన్ని కల్పించండి అని అడుగుతున్నారు. ఇక్కడేమో రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేయలేట్లేదు ఏంటి అని అడుగుతున్నారు. నిన్న వచ్చి గుంటూరు జైలు దగ్గర వచ్చి ప్రతి ఒక్కరిని గుంటూరు జైల్లో వేస్తానంటున్నాడు. ఈయన పోయి లండన్లో ఉంటే గుంటూరు జైల్లో వేసేవాళ్ళు ఎవరు? అసలు ఈయన లండన్లో ఏం చేయాలనుకుంటున్నారు? ఎలక్షన్కి 6 నెలలు ముందు వస్తాడా, సంవత్సరం ముందు వస్తాడా? ఈలోపు రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ ఉన్న తమరి ఆయన అనుచరులు, ఆయన అనుజ్ఞులు, ఆ నాయకులందరినీ జైల్లో వేపించే వరకు నిద్రపోడా? నేను 16 నెలలు ఉన్నాను కదా, మీరు కనీసం 10 నెలలన్నా ఉండరా అంటూ కంకణం కట్టుకున్న పరిస్థితి కదా. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బెయిల్ అభ్యంతరాల్లో ఆ సీన్లో అక్కడ లేడండి. ఇది లోకేష్ గారు పెట్టిన మార్ఫింగ్ వీడియో అండి అంటూ వాళ్ళు బెయిల్ పిటిషన్లో రాసుకున్నారు. మన దౌర్భాగ్యతుల వాతుల అన్నట్టుగా గౌరవ జగన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఆ దౌర్భాగ్యం ఏంటో, అవును కోపం వచ్చింది, మీరు అలాగా గ్యాంబ్లింగ్లు చేసేస్తే ఊరుకుంటారా? పగలు కొట్టేశారు, అవును పగలు కొట్టారు, పలానా పాల్వాయి గేటు దగ్గర వచ్చాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటూ స్వయంగా పార్టీ అధ్యక్షులు వారు, మాజీ మంత్రివర్యులు, పులివెందుల ఎమ్మెల్యేలు, వారి అనుజ్ఞులైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్పిన స్టేట్మెంట్ మేరకు తమరి బెయిల్ క్యాన్సిల్ అయింది అంటూ పిన్నెల్లి గారికి లైవ్లో చెప్పడం జరిగింది. ఈయన బెయిల్ ఇప్పించడానికి వచ్చాడా, బెయిల్ ఇవ్వడానికి వచ్చాడా, బెయిల్ క్యాన్సిల్ చేయడానికి వచ్చాడా, లేకపోతే ఇంకొన్ని రోజులు జైల్లో ఉండమని చెప్పడానికి వచ్చాడా అర్థం కాలేదండి. ఇప్పుడు కూడా అదేనండి నందిగామ సురేష్ గారి పని కూడా అది. ఈజీగా బెయిల్ పెట్టేసుకోవచ్చేమో కానీ బెయిల్ పెట్టరు, కొన్ని రోజులు లోపల ఉండాలా. వాళ్ళ అధినాయకుడు అన్ని నెలలు ఉన్నప్పుడు కనీసం కొన్ని నెలలన్నా, లేకపోతే మళ్ళీ ఎమ్మెల్యే సీటు కావాలా, ఎంపీ సీటు కావాలో. ఎందుకంటే గతంలో అరటి తోటలు తగలబెట్టిన పర్వంలో కూడా కెమెరామెన్ గంగతో రాంబాబులాగా ఉండేటటువంటి వ్యక్తి ఈరోజు ఎంపీ స్థాయిలోకి వెళ్ళిపోయాడు, పార్లమెంటు స్థాయికి గతంలో. మరి ఈసారి కూడా బోట్లు తగలబెట్టిన దాని కార్యక్రమం కానీ ఇంకోటి కానీ వీటన్నిటిలో ముందుకుంటాడు. సో ఎనీవే ఈ పాస్పోర్ట్ అభ్యంతరాలు ఎందుకు వచ్చినాయి అనే కీలక ఘట్టంలోకి వెళ్తే పాపం జగన్ గారికి చెప్పలేదట వారి ఎవరైతే న్యాయవాదులు, ఆయనకి డిఫామేషన్ కేసు ఒకటి ఉందని, దానికి సమన్స్ తీసుకోలేదని, అలా తీసుకోకపోతే కొంత ఇబ్బంది ఉంటుందని, తర్వాత వీటన్నిటికీ సమాధానం చెప్పే దేశం దాటి వెళ్ళాలని, ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి అలా ఎలా వెళ్ళిపోతారని, అదే కాకుండా పూచీకర్తకి ఆయనే స్వయంగా వెళ్ళాలంటే నేనెందుకు వస్తాను, మా వాళ్ళు వస్తారులే, ఇట్నే చెప్పాడండి. మా విజయవాడ కోర్టులో కోడికత్తి సీన్ విషయంలో, సార్ మీరు బాధితులు, తర్వాత కంప్లైంట్దారులు, మీకు ఎంత లోతుకు కత్తి దిగిందో తెలియకుండా లోతైన దర్యాప్తు చేయమని ఎలా సార్ అడుగుతారు? కోర్టుకో మాలు వచ్చిపోండి అంటే నేను వచ్చేదేంటి, నా దగ్గర లాయర్లు వస్తారు, నా దగ్గర మనుషులు వస్తారు అంటే అందరినీ పంపించడం అసలు కూడా రాలేదండి. ఇక్కడ పూచీకర్తకి కోర్టు స్వయంగా మీ తరపు నుంచి ఒక 20,000 ప్రకటించండి, లేకపోతే మీ తరపు నుంచి కొంత అమౌంట్ డిపాజిట్ చేయండి అంటే నేను వచ్చేదేంటి, నేను చేసేదేంటి. అంతకుముందు అంటే బటన్ నొక్కుతో బిజీగా ఉన్నారు బటన్ రెడ్డి గారు, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా. వరద బాధితుల్లో మోకాళ్ళలోకి వెళ్ళి ₹1,00,00,000 కూడా ఇస్తానని చెప్పి రూపాయి కూడా ఇవ్వకుండా, పులిహార కూడా పంచకుండా ప్రభుత్వం మీద విమర్శలు సంధించి బయటకు వచ్చేసినటువంటి వ్యక్తి ఈరోజు మరి ఇవన్నీ తెలుసుకోవాలి. కానీ ఆయన ఎప్పుడు సలహాదారులు సరిగ్గా పెట్టుకోవట్లేదండి. అనుభవజ్ఞులైనటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరన్నా ఉంటే, రిటైర్డ్ జడ్జిలు ఉంటే దయచేసి సలహాదారులుగా ఉండండి. పాపం పాస్పోర్ట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది, ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది, ఏ కారణాలు ఉన్నాయి, పూచీకర్తకు ఆయనే వెళ్ళాలి, స్వయంగా ఆయనే సంతకం పెట్టాలి, సంతకం కూడా మా వాళ్ళే వచ్చి పెడతారు అని చెప్తే అవదండి. ఎనీవే ఇవే కాదండి, వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా A8తో ఆగిపోయింది. 9, 10 స్వయాన దంపత సమేతంగా వెళ్లాల్సినటువంటి
సమయం ఆసన్నమైంది. ప్రపంచానికి తెలియకముందే జగన్ రెడ్డి గారికి తెలుసు అన్న సిబిఐ ఎలా తెలుసు ఒక్కసారి తెలుసుకొని ఆ వివరణ మాకు వివరించాలని మా అభ్యర్థనలండి. ఇక్కడ చూస్తే కనుక మేడం, పాస్పోర్టు ఏదైతే కనుక విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు 1 సంవత్సరానికి ఇవ్వమని చెప్పి ఆర్డర్స్ ఇష్యూ చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నాకు 5 సంవత్సరాలు కావాలి అని పట్టుబట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి? అందున చూస్తే కనుక ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టు పూచీకత్తుకి నేను ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్న ఎందుకు ఉత్పన్నం చేశారనుకోవచ్చు అంటారు. నా తరపున నా లాయర్లు వెళ్తారనే మాట. ఎందుకంటే పదే ఉల్లంఘనలు, ఈ ఉల్లంఘనలకు ఆయన ఎందుకు పాల్పడుతున్నారనుకోవచ్చు అంటారు. సార్, ఉల్లంఘనలు ఏది చేసినా విధ్వంసం తప్ప సద్వినియోగం చేసింది ఏమైనా ఉందండి? ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దేనికన్నా పునాదిరా వేస్తారు, శంకుస్థాపన చేస్తాడు. మనోడేమో కట్టించిన ప్రజావేదికను పడగొట్టాడు. ఏదన్నా ఉచితంగా ఇచ్చే కార్యక్రమాలు చూస్తారు. ఇసుక్కి రేట్లు పెట్టేసి భవన కార్మికుల నోరు కొట్టేసి రాష్ట్రం విధ్వంసం అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఆయన అడుగు పెట్టడంతోనే విధ్వంసం అయిపోయింది. ఇకపోతే ఏకైక రాజధాని గుండా అమరావతిని నేను కట్టలేను ముర్రో అన్నాడు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 33,000 ఎకరాలు ఏం సరిపోతాయి, 35,000 కావాలితే అంటూ స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆ పిచ్చి మాటలని మనందరికీ తెలుసు. ఇప్పుడు స్వయానా పాస్పోర్ట్ విషయంలో ఆయన ఇలాగే మాట్లాడతారు అండి. ఆయన ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు. మనకేమి వాళ్ళు కొత్తగా అనిపిస్తుందేమో, మాకైతే అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే పాస్పోర్ట్ 5 ఏళ్ళకి గల అడగడానికి గల బలమైన కారణాలు ఏంటంటే జస్టిస్ చంద్రచూడ్ గారు, లేకపోతే ఆ కేసుకు సంబంధించిన జడ్జిలు. ఇదేంటిది ఇన్ని సంవత్సరాలు నడవడం ఒక కేసు? సాధారణ పౌరుడికి న్యాయస్థానాల మీద నమ్మకాలు పోవా? ఎంతమంది జడ్జిలు మారాం, అయినా ముద్దాయి మాత్రం అతనే ఉన్నాడు కదా, ఎందుకు త్వరితగతిన విచారణ చేయట్లేదు అంటూ ఒక అనుభవజ్ఞమైనటువంటి నిర్ణయాన్ని సంధిస్తాడు, ఇంప్లిమెంట్ అయిపోతుంది. సో అప్పుడేమవుతుంది, 2 ఏళ్ళు పనిష్మెంట్ పడిపోతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి అంటే ముందు జైల్లో ఉంటారు కదా, ఇమీడియట్గా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 2 ఏళ్ళు జైల్లో ఉంటే రాగల 6 సంవత్సరాల్లో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. అది ఇందిరాగాంధీ టైం నుంచి ఉన్నటువంటి అద్భుతమైన జడ్జిమెంట్ అండి. ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని, అప్పట్లో ఉండేటువంటి జడ్జిని కూడా, అలహాబాద్ హైకోర్టు జడ్జిని కూడా బెదిరించిన తరుణాలు ఉన్నాయండి. ఆయన ఈ హైకోర్టు నుంచి నేను సుప్రీంకోర్టుకు వెళ్ళపోయినా పర్లేదు, అద్భుతమైన తీర్పు ఇచ్చి ఇందిరాగాంధీ గారి ఎలక్షన్ క్యాన్సిల్ చేశానన్న గొప్ప తరుణం నాకు రావాలంటూ అప్పుడున్న జడ్జి చేసిన ధైర్య సాహసాలని ఇప్పుడు జడ్జి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు వీళ్ళందరూ కూడా అందరూ ముందుకు వచ్చారండి. ప్రజాప్రతినిధుల్లో 1,000 కోట్ల దళారులని, అక్రమాస్తులదారులని, ఇలాంటి వాళ్ళని ప్రజాప్రతినిధులుగా ఎంచుకుంటే అవినీతిపరుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే నీతిమంతులు జైల్లోనే ఉంటారు. రాష్ట్రంలో జరిగేది విధ్వంసమే తప్ప అభివృద్ధి, పరిపాలన, అది కూడా సుపరిపాలన ఉండదని భావించారండి. ఎనీవే 100% ఆయన 2029కి పోటీ చేయడానికి అనర్హత వేటు పడుతుందని ఆయనకి తెలిసే ఆ టైంలో రెస్ట్ ఆఫ్ ద పీస్ లాగా ఆయన ఆ దేశంలో ఉండాలని ఫిక్స్ అయిపోయాడు. కానీ ఈ దేశంలో అల్లర్లు చెలరేగడం కోసం ఎంతోమంది ఎమ్మెల్యేలని జైల్లో వేయించే వరకు, రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేసే వరకు లోకేష్ గారిని కూడా నిద్రపోనివ్వడండి. ఎందుకంటే 10 రోజుల నుంచి ఎక్కడైతే వరద బాధితుల దగ్గర తండ్రి, కొడుకు, డిప్యూటీ సీఎం గారు అందరూ కేంద్రీకృతం అయితే ఈ టైంలో కూడా రెడ్ బుక్ పరిపాలన అన్నాడు. రెడ్ బుక్ ఎవరు తెరిచారా? గతంలో రాళ్ల మీద, ఇది పార్టీ కార్యాలయం మీద వేసిన రాళ్ల దాడి గురించే కదా జరుగుతున్న కేసు, ఎప్పుడో జరిగిన కేసు కదా. సో ఇక్కడ పాస్పోర్ట్కి సంబంధించి దేశం దాటి వెళ్ళిపోవాలనుకుంటుంది. 2029కి ఆయన సిద్ధంగా లేడు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్, దశాబ్ద కాలం వరకు కలిసి ఉంటాం జగన్, గుర్తుపెట్టుకో, రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం నువ్వెన్ని గొడవలు పెట్టినా కూటమి విడిపోదు, అమరావతి అభివృద్ధి పదంలో నడిపించే వరకు మేమందరం నిలబడతాము అంటే వచ్చే ఎలక్షన్స్ కూడా పవన్ కళ్యాణ్ మనల్ని రానివాడయ్యా అని ఫిక్స్ అయిపోయి ఈ సిబిఐ కేసులో ఎలాగో శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి, అనర్హత వేటు ఉంటుంది కాబట్టి ఈ బలాన్నంతా పుంజుకొని 2029 ఎలక్షన్స్ వదిలేసి తద్వారా వచ్చే ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశాలు కలిగి ఉంటాడు. కాబట్టి అప్పటికి సిద్ధమవుతున్న మన గ్రామసింహం అయినటువంటి సిద్ధం ఫ్లెక్సీ ఓనర్ అండి. థ్యాంక్ యూ మేడం.